believe. All things are possible. Only believe. Lord, అందరూ చేతులెత్తి హృదయపూర్వకంగా చెప్తాం, ప్రభువా నేను నమ్ముచున్నాను. గ్లోరీ. All things are possible. Lord, I believe. Jesus is here. Amen. Jesus is here. All things are possible. Jesus is here. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవా, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గతించిన పునరుత్థాన దినము ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు మమ్మల్ని, మా కుటుంబమును, మా యొక్క సంఘమును, ప్రతి ఒక్క బిడ్డను నీ కృపా కాపుదలిచ్చి భద్రత ఇచ్చి కాపాడిన విధానం బట్టి వందనాలు. ఈ వారంలో ప్రభువా తండ్రి, ఓ తండ్రి, నిన్నటి దినం ముందు జరిగిన ఆ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో తోడుగుండి నడిపించారు, మీకు వందనాలు. బైబిల్ స్టడీ బుధవారం బైబిల్ స్టడీలో తోడుగుండి నడిపించారు, వందనాలు. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మాకు ఎంతో తోడుగా నడిపించారు, మీకు వందనాలు. ఈ దినము నీ యొక్క సన్నిధిలోనికి ఓ ప్రభువా తీసుకొచ్చి మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు. వారమంతా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి, అన్నవస్త్రములు ఇచ్చి, పోషించి, కాపాడి, భద్రపరిచినందుకు మీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఏమిచ్చి మీ రుణం తెచ్చుకోలేము నాయన. మా యొక్క అల్పమైన జీవితాలను ఎంతో కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి. ఓ తండ్రి, చంటి బిడ్డలను కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు కృప చూపుతున్నందుకు వందనాలు తండ్రి. ఇక ఉదయకాల సమయంలో ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేం ప్రభువా. హృదయపూర్వకంగా స్తుతించడం తప్ప ఓ ప్రభువా మేము ఏమి చేయలేం ప్రభువా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇగో దేవా, ఉదయకాల సమయంలో తండ్రి పాటల్లోనూ, వాయిద్యంలోనూ, కానుకల సమర్పణలోనూ, అలాగే సాక్ష్యంలోనూ తోడుగా నడిపించినందుకు వందనాలు. ఓ తండ్రి, వర్తమానంలోకి వెళ్ళిచుండగా సహాయం దయచేయండి. కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనం అందించుకోండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము, ఆమె. నిలిచుండగా దేవుని వాక్యం చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుదాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేను. అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదన నేను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. నీ యొక్క కృపా సింహాసనం ఎదుట మేము మా తలలు వంచి ఉన్నాము. మేము ఒట్టివారమని, మట్టివారమని మేము ఒప్పుకుంటూ ఉన్నాము ప్రభువా. ఇగో ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగమునకు నీ ఆశీర్వాదము జోడించి ఆ యొక్క వాక్యమును మాకు విరిచి పంచిపెట్టండి. వాక్యము ద్వారా మమ్మల్ని పోషించండి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. వాక్యము ద్వారా మాకు స్వస్థత దయచేయండి. వాక్యము వినుచుండగా ప్రత్యక్షత దయచేయండి. ఇదిగో ప్రభువా, వాక్యపక్షంగా నిలబడిన నన్ను కూడా మీ వశంలో ఉంచుకోండి. కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడైయును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు కొద్ది వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం.
కొంత ఆలస్యమైంది. క్లుప్త సందేశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈ ఆదికాండం 24వ అధ్యాయం చాలా చాలా అత్యంత ప్రాముఖ్యమైన అధ్యాయమై ఉన్నది. మన యొక్క జీవితాలు ఇది ఎంతో ప్రయోజనకరమైన అధ్యాయం. ఇది 23వ అధ్యాయంలో మనం కొన్ని సంగతులు ధ్యానించుకుంటూ వచ్చాం. అక్కడ మనము ఎత్తబాటు అనే వర్తమానాన్ని కూడా కనెక్ట్ చేయడం జరిగింది గత వారం. మరి దాన్ని ఎంతమంది చూశారో, ఎంతమంది ఆ వర్తమానాన్ని చదివారో, ఒకసారైనా పరిశీలించారో నాకు తెలియదు. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్తమానం చెప్తున్నప్పుడు ఒక్కసారి కనుక ఒక గంట సేపు దానికి కేటాయిస్తే మీరు ఆ యొక్క వర్తమానంలో ఏముందో కొన్ని విషయాలు మీరు గ్రహించడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని నమ్ముచున్నాను. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం చూసినప్పుడు ఆదికాండము 24వ అధ్యాయము అనేది ఏంటి? ఒకసారి ఒక మాట చెప్తారు ఎవరైనా? ఆదికాండం 24వ అధ్యాయము ఒక మాట చెప్పండి ఎవరైనా. వధువును ఎన్నుకొనుట, ఇస్సాకు యొక్క వివాహము, ఎలియాజరు యొక్క పరిచర్య. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క 24వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం అంతా ఉంది. కొన్ని సంగతులు మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను ఈరోజు. ఎలియాజరు ఎవరు? పెద్ద దాసుడు. ఎవరికి? అబ్రహాము ఇంటిలో పెద్ద దాసుడు. దీని మీద కొద్ది నిమిషాలు నిలబడాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఇదే మనకి ఈరోజు ప్రసంగం అవ్వచ్చు. ఎలియాజరు అబ్రహాము ఇంట్లో పెద్ద దాసుడు. అంటే ఇంకా చాలామంది దాసులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 318 మంది ఉన్నారు. మనం 14వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 14లో చూస్తే ఎంతమంది ఉన్నారు దాసులు? చదవండి, ఆ మాట చదవండి. మీరు ఈ లేఖనాలు పరిశీలించండి. 14వ అధ్యాయంలో, ఆదికాండము 14వ అధ్యాయంలో పన్నెండు 13 వచనాలు. మరియు అబ్రాము సహోదరుడు కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండేను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపాను. అంటే లోతు కుటుంబం శత్రువులు ఎత్తుకుపోయినట్టు సంగతి తప్పించుకున్న ఒకడు వచ్చి అబ్రాముకి తెలియచేస్తే, అప్పుడు అబ్రాము గారు ఏం చేశారు? 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 మండుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమి. 318 మంది పనివారు ఉన్నారు. ఎక్కడ? ఎవరి దగ్గర? అక్కడే పుట్టి పెరిగారట. ఎక్కడ? అబ్రాము ఇంటి దగ్గరే పుట్టి పెరిగారట. ప్రైజ్ లార్డ్. ఇంతమంది దాసులు ఉన్నారు. ఎవరికి? అబ్రాముకి. పెద్ద దాసుడు ఉన్నాడు. ఆ పెద్ద దాసుని పేరు ఎలియాజరు. ఎలియాజరుకి ఒక ప్రత్యేకమైన బాధ్యత అప్పగించబడింది. ప్రైజ్ లార్డ్. ఒక అద్భుతమైన బాధ్యత ఏంటంటే, అబ్రహాము తన కుమారుడికి పెళ్లి చేయాలి, వివాహం చేయాలని అనుకున్నప్పుడు ఆ బాధ్యతనే ఎలియాజరు మీద పెట్టాడు. ఈయనైతే, అబ్రహాం గారు అయితే ఏమనుకున్నారంటే, ఒకసారి ఆ ఎలియాజరే అబ్రహాము యొక్క ఆస్తికి వారసుడవుతాడని కూడా దేవునితో చెప్పాడా? చదవండి అన్నమాట. 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామును దర్శనమునకు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము
నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాహాము, ప్రభు అయిన యెహోవా, నాకేమిచ్చినా ఏమి, నేను సంతానం లేనివాడినైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆశీకర్త అగును కదా. అంటే కొడుకు పుట్టకపోతే ఎలియాజరే ఆస్తికి వారసుడు అవుతాడు కదా అనుకో. ఎంత పెద్ద దాసుడు అంటే, ప్రైజ్ లార్డ్, ఒకవేళ కుమారుడు లేకపోతే, వారసుడు లేకపోతే, సంతానము లేకపోతే అతని ఆస్తి అంతా ఎవరికి? అంటే ఎంత దగ్గరగా ఉన్నాడు? ఎవరు? ఎలియాజరు అబ్రాహాముకి ఎంత సమీపంగా ఉన్నాడు, ఎంత దగ్గరగా ఉన్నాడు గమనించండి. ఈరోజు ఎంత సమీపంగా ఉన్నాడంటే అండి, ప్రైజ్ లార్డ్, ఎంత సమీపంగా ఉన్నాడో చూపించమంటారా? అబ్రహాము యొక్క పెద్ద దాసుడు, అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ఎలియాజరు అబ్రహాముకి ఎంత సమీపంగా ఉన్నాడో. అంటే ఇప్పుడు పెద్ద దాసుడు అంటే అబ్రహాము గురించి, అబ్రహాము కలిగి ఉన్న దాని గురించి, అబ్రహాముకు పుట్టిన కుమారుడు గురించి అంతా ఎవరు ఎరిగి ఉన్నారు? ఎలియాజరు ఎరిగి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అబ్రహాము శరీరం రూపాంతరపరచబడడం కూడా ఎరిగి ఉన్నాడా? ప్రైజ్ లార్డ్. మరి అబ్రహాము ఇంటికి ఎలోహిం, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇద్దరు దూతలను తీసుకుని వచ్చుట, మనిషి కుమారుని యొక్క రాకడ వచ్చినప్పుడు ఎలియాజరు కూడా తెలుసా సంగతి? ఏమంటే తెలుసా? తెలుసు. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు అబ్రహాము కలిగి ఉన్నది అంతా ఎలియాజరు ఎరుగుదుడు. అబ్రహాము జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నీ ఎలియాజరు ఎరిగి ఉన్నాడు, చూస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. అంటే మనిషి కుమారుని యొక్క రాకడ, అబ్రహాము శారాల శరీరాలు మార్పు చెందుట. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి ఇప్పుడు అబ్రహాము ఇంటికి మనిషి కుమారుడుగా ఆయన వచ్చినప్పుడు, వచ్చారా? వచ్చినప్పుడు ఆయన కాళ్ళకి నీళ్ళిచ్చి కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి, నీ దాసునైన నేను మీకు కొంచెం భోజనం సిద్ధం చేస్తాను, సేద తీరండి, భోజనం చేసి వెళ్ళండి అని చెప్పాడు. చెప్పారా? అప్పుడు ఎవరిని పిలిచాడు? పనివారిని పిలిచి ఒక దూడను సిద్ధం చేయండి అని చెప్పి. అవునండి. ప్రైజ్ లార్డ్. అక్కడ పనివాడి పరిచర్య ఉందా? అనేక మంది దాసులు ఉన్న పెద్ద దాసుని ఆయన కలిగి ఉన్నాడు. పెద్ద దాసుడు ఎవరంటే దేవుని ప్రవక్త. ఈ కళ ప్రవక్త ఏమన్నారంటే, అబ్రహాము ఆ ఎలియాజరు పట్ల విశ్వాసమును కలిగి ఉన్నాడట, నమ్మకమును కలిగి ఉన్నాడంట. అబ్రహాము యొక్క ఫెయిత్ఫుల్ సర్వెంట్ అన్నాడు ప్రవక్త. విశ్వసనీయమైన దాసుడు అంటే తాను నమ్మకం పెట్టుకున్నాడు. ఎవరి మీద? ఎలియాజరు మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఎలియాజరుని అతను నమ్మాడు. ప్రైజ్ లార్డ్. అంత సమీపంగా ఉన్న దాసుడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు అబ్రహాము దేవునికి సాదృశ్యంగా ఉంటే దేవునికి కూడా పెద్ద దాసుడు ఉండాలి. ప్రైజ్ లార్డ్. అబ్రహాము దేవునికి మాదిరిగా ఉంటే, ఆమేన్. స్కోఫీల్డ్ బైబిల్లో ఏమనుందంటే, అబ్రహాము ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే రాజుకు.
మత్తయి సువార్తలో ఒక రాజు తన కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నాడు. అవునండి, ఉపమానం తెలుసుగా మీకు. రాజు తన కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నాడు. ఆ విందుకి అందరినీ పిలుచుకురమ్మన్నాడు. అవునండి, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. విందుకి అందరినీ పిలుచుకురమ్మన్నాడు. పిలిచిన వాళ్ళందరూ ఏం చెప్పారు? సాకులు చెప్పారా? నెపములు చెప్పారా? కానీ అప్పుడు ఆ యొక్క రాజు ఏమన్నాడంటే, సందుల్లోకి, వీధుల్లోకి, రాజమార్గంలోకి వెళ్ళండి, కనపడిన వాళ్ళందరినీ తీసుకొచ్చేయండి అన్నాడు. అవునండి, అది నా ప్రసంగాంశం కాదు కాబట్టి నేను దాంతో జస్ట్ దాన్ని టచ్ చేసి వదిలేస్తున్నా. దాన్ని దాంతో పోల్చబడింది. ఏది? అబ్రహాము ఒక రాజుగా, రాజు యొక్క కుమారుడు ఎవరు? ఇస్సాకుగా. ప్రైజ్ లార్డ్. ఓ, జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని కుమారుడుగా పోల్చబడ్డారు. ఇప్పుడు అబ్రహాము దేవునికి సదృశ్యంగా ఉంటే, అబ్రహాము ఇంటిలో దాసులు ఉన్నట్టే దేవుని ఇంట్లో కూడా దాసులు ఉన్నారా? బేతేలు దగ్గరికి వెళ్ళి యాకోబు ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడు. ప్రయాణమే వెళ్ళిపోతున్నాడు తండ్రి ఇంటి నుండి. అన్నగారికి భయపడి, ఏసావుకు భయపడి మామ ఇంటికి వెళ్ళిపోతుంటే, అంటే రెబెకా యొక్క అన్నగారు ఉన్నాడు అక్కడ, లాబాను. అక్కడికి బయలుదేరి వెళ్ళిపోతుంటే అప్పుడు రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడు. రాత్రంతా ఏం జరిగింది? పెద్ద నిచ్చెన వేయబడింది. ఎక్కడి నుండి ఎక్కడికి? పరలోకం నుండి భూమి మీదకి. ఆ నిచ్చెన మీద నుండి పరలోకం నుండి దిగుతూ ఉన్నారు, ఎక్కుతూ ఉన్నారు, మళ్ళీ దిగుతూ ఉన్నారు, ఎక్కుతూ. ఇదేనంట మొత్తం దర్శనం, ఇదే. ఆ ఒక్క దర్శనంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంది. ఆ ఒక్క దర్శనంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉంది. మొత్తం ఉంది అందులో. ప్రైజ్ లార్డ్. మొత్తం బైబిలే ఉంది అందులో. ఆ దిగుచూ ఎక్కుచున్న వారు ఎవరు? నోవహు దిగుట చూశాడు, ఎక్కుట చూశాడు. మోషే దిగుట, మోషే తిరిగి మరలా ఎక్కుట. యెహోషువ దిగుట, యెహోషువ మళ్ళీ ఎక్కుట. ఏలియా దిగుట, ఏలియా తిరిగి మళ్ళీ ఎక్కుట. ఎలీషా దిగుట, ఎలీషా మళ్ళీ ఎక్కుట. యెషయా దిగుట, యెషయా మళ్ళీ ఎక్కుట. ఇదంతా మొత్తం ఎవరు చూస్తున్నారు? విలియం బ్రెనామ్ దిగుట, విలియం బ్రెనామ్ ఎక్కుట. మొత్తం దర్శనం, మొత్తం బైబిల్ని ఎవరు చూస్తున్నారంటే యాకోబు చూస్తున్నారు. వారందరూ ఎవరంటే దాసులు, పనివారు, దేవుని యొక్క దాసులు. దిగుతున్నారు, ఎక్కుతున్నారు. డినామినేషన్ వారు ఏమంటారంటే దేవదూతలు దిగుతున్నారు, దేవదూతలు ఎక్కుతున్నారు. దేవదూతలను చూశాడు యాకోబు అని చెప్తారు డినామినేషన్. ప్రవక్త ఏం చెప్పారంటే దేవుని పనివారు భూమి మీదకి వస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, మరలా ఎక్కుచున్నారు, మరలా వస్తున్నారు, మరలా పరిచర్య చేస్తున్నారు, తిరిగి మరలా ఎక్కుచున్నారు. మొత్తం హోల్ బైబిల్ని మొత్తం ఎవరు చూశారు? యాకోబు చూశాడు. ప్రైజ్ లార్డ్. ఆ దిగడం ఎక్కడంలో అతను కూడా దిగాడు, అతను కూడా ఉన్నాడు అందులో. ఎవరతను? యాకోబు కూడా ఉన్నాడు. తనను తాను కూడా చూసుకున్నాడు. యాకోబు కూడా దిగాడు, ఎక్కాడు. మొత్తం బైబిల్ గ్రంథాన్ని దర్శనంగా చూశాడు అక్కడ. ప్రైజ్ లార్డ్. అది ప్రవక్త మనకి చెప్పే వరకు తెలియలేదు. అందరూ రకరకాల అర్థాలు చెప్పుకుంటూ వచ్చారు దాన్ని. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెరసాల్లో ఉన్నప్పుడు ఇద్దరు పనివారు ఆ యొక్క ఫరో యొక్క అన్నదాయకుడు, ప్రాణదాయకుడు, ఇద్దరు చెరసాల్లో ఉన్నప్పుడు ఇద్దరికి ఏమొచ్చాయి? కళలు వచ్చాయి. ఆ కళల అర్థాలు కూడా రకరకాలుగా అనుకున్నారు. కానీ యోసేపు వచ్చి చెప్పే వరకు ఆ కళల యొక్క అర్థాల వరకు తెలియలేదు. మన ప్రవక్త వచ్చి మనకు చెప్పే వరకు బైబిల్ యొక్క దర్శనం ఇది ఒక దర్శనమై ఉన్నది. ఈ దర్శనం యొక్క భావము, సరి అయిన సారాంశము, దీని యొక్క అసలు అర్థము, దేవుని మనసులో ఏ ఉద్దేశంతో ఈ దర్శనం ఉందో. ఎందుకనంటే ద వర్డ్ ఈజ్ ద విజన్.
వాక్యమే దర్శనమై ఉంది. దేవోక్తి అనగా వాక్యమే దర్శనం. ఈ ప్రవక్త వచ్చే వరకు ఈ యొక్క దర్శనం యొక్క భావం మనకి అర్థం కాలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు దేవుని దగ్గర కూడా ఎవరున్నారు? దాసులు ఉన్నారు, పనివారు ఉన్నారు. అబ్రాహాము దగ్గర పనివారు ఉన్నట్టుగానే దేవుని దగ్గర కూడా చాలామంది పనివారు ఉన్నారు. అబ్రాహాము దగ్గర పెద్ద దాసుడు ఉన్నట్లే దేవుని దగ్గర కూడా పెద్ద దాసుడు ఉండాలి, ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఒక పెద్ద దాసుని ఆయన కలిగి ఉన్నాడు. అబ్రాహాము పెద్ద దాసుని కలిగి ఉన్నట్లే దేవుడు కూడా ఒక పెద్ద దాసుని కలిగి ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొంచెం మనం ముందుకెళ్దామా? వస్తారా కొంచెం ముందుకి? ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ 24 అధ్యాయంలో ఎవరిని కలిగి ఉన్నాం? ఒక పెద్ద దాసుని కలిగి ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఒక పెద్ద దాసుని కలిగి ఉన్నాం. యూదా తామారు దగ్గరికి రండి. వస్తారా? తీసుకుంటారా? తీసుకోండి. చదవకలదు. నేను ఒక సన్నివేశాన్ని చెప్తాను, గమనించండి. యోధాకి 3 కొడుకులు. అవునండి, వినండి జాగ్రత్తగా. యోధాకి 3 కొడుకులు. పెద్ద కొడుకు పెళ్లి చేశాడు. ఆ కొడుకుని దేవుడు చంపేశాడు. ఆ కొడుకుని దేవుడే చంపేశాడు. ఆమెకి, ఆ కోడలకి రెండో కొడుకుని ఇచ్చి పెళ్లి చేశాడు. రెండో కొడుకును కూడా ఏం చేశాడు? చంపేశాడు. చనిపోయాడు. చనిపోయాడు. మూడో కొడుకు చిన్నోడు. పెద్దవాడయ్యాక నీకు పెళ్లి చేస్తాను, నువ్వు వెళ్ళిపోయి మీ పుట్టింటి దగ్గర ఉండు అని చెప్పాడు. ఆమె వెళ్ళిపోయింది. పెద్దవాడు అయ్యాడు, కానీ పెళ్ళి చేయలేదు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే యోధా యొక్క భార్య చచ్చిపోయింది. యోధా భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత యోధా దుఃఖ దినములు ముగించబడిన తర్వాత అతను బయలుదేరి గొర్రెల బొచ్చు కత్తిరించు వాని వద్దకే వెళ్తున్నాడు. ఈ మార్గములో వెళ్తున్నాడనే సంగతి ఎవరు చెప్పారు? తెలిసిందా? తెలపబడిందా? ఉందండి అక్కడ. తెలుపబడినప్పుడు ఆమె తన యొక్క వైదవ్య వస్త్రాలు తీసేసి వేశ్యా వస్త్రాలు ధరించి, తను ఎప్పుడూ ధరించే వస్త్రాలు తీసేసి, వేశ్యకు వేరే వస్త్రాలు ఉండేవి పూర్వం. వేశ్యా వస్త్రాలు ధరించుకుని వేశ్యా వేషంలో ఆమె ఒక చోట చేరింది. ఎక్కడ? అతను ఏ దారి గుండా వెళ్తున్నాడో. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆమెకు అతని యొక్క ఎవరి యొక్క? యూదా యొక్క రాక యొక్క సమాచారాన్ని ఎవరికి? తామారుకు అందించిన వ్యక్తి ఎవరు? ఈయన యూదా వేసుకున్న ప్రణాళికలు ఎరిగినోడే అయి ఉండాలి. అండి, విన్నారు ఈ పాయింట్ని? యూదా ఏ ప్రణాళిక వేసుకున్నాడో ఆ ప్రణాళికలు ఎరిగినోడై ఉండాలి. ఎవరు? తామారికి వార్త అందించిన వ్యక్తి యూదా పక్కనే ఉండాలి, యూదాతోనే ఉండాలి. అతను అన్యుడైతే కాదు, అతను వేరొక వ్యక్తి అయితే కాదు, యూదా గురించి బాగా
తెలిసిన వాడై ఉండాలి, ఎరిగిన వాడై ఉండాలి. యూదా యొక్క ప్రణాళిక అతనికి తెలుసు. ఎవరికి తెలుసు? యూదా అనుకున్నాడు వెళ్ళాలని, కానీ ఆ సంగతి ఎవరికి తెలుసు? దాసునికి తెలుసు. అక్కడ ఒక దాసుడు ఉన్నాడు. ఎందుకనంటే యూదా క్రీస్తుకు సాదృశ్యమైతే, తామారు వధువుకు సాదృశ్యమైతే, అక్కడ మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడే. ప్రైజ్ ది లార్డ్. ఉండాలి అక్కడ ఖచ్చితంగా ఒక పెద్ద దాసుడు అక్కడ ఉండి తీరాలి. ఉండాలండి, ఉండి తీరాలి. నేను ఇంకా డీప్గా వెళ్ళట్లేదు అందులో. నేను తీసుకున్నది మనం ఈరోజు చూస్తున్న అంశమే పెద్ద దాసుడు. అంటే అక్కడ ఎవరు ఉండాలి? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నేను ఎన్ని అధ్యాయం అండి అది? 38వ అధ్యాయం చదివిన ప్రతిసారి కొన్ని ప్రశ్నలు నాకు వస్తూ ఉండేవి. కానీ వర్తమానం ప్రత్యక్షపరచబడిన తర్వాత ఆ ప్రశ్నల కన్నా ఆన్సర్లు దొరికేసాయి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడున్న అందరికి కూడా దేవుడు ఆ ప్రత్యక్షత ఇచ్చును గాక. ఆ ప్రశ్నలు అనేవి దేవుడు తీయాలి. నేను మాట్లాడితే మీకు పోయేది కాదు, అది దేవుడు బయలుపరిచేదై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు మనం చూద్దాం. ఇంకొంచెం మనం ముందుకెళ్తే రూతు గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్తే, రూతు గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్తే, రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కోయు వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. ఎవరెవరితో ఏం మాట్లాడుకుంటున్నారు? యజమానుడు పనిచేసేవారితో ఏమన్నాడండి? దేవుడు మీకు తోడై ఉండును గాక. పనివారు ఏమంటున్నారు? దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. అసలు యజమానుడు పనులను అలాగంటాడా? అన్నారు, అంటారా? అనరు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యజమానుడు పనులాగే చూస్తారు, పనివానిలాగే చూస్తారు. అవునండి. ఒక ఆఫీసులో పనిచేసేవారు ఉంటారే, ఆ ఆఫీస్కి హెడ్ ఉంటారే, హెడ్ దగ్గర మిగతా వాళ్ళందరూ చేతులు కట్టుకుని నిలబడాలి, మాట్లాడాలి. అవునండి. అతను ఒక ఎంప్లాయ్, ఆ కంపెనీలో అతను కూడా ఒక ఎంప్లాయ్. మిగిలిన వారందరూ ఎంప్లాయీసే. అతను ఒక ఉద్యోగే, మిగిలిన వారందరూ ఉద్యోగే. క్యాడర్లు వేరే పోవచ్చు, అంటే స్థాయి మారవచ్చు, కానీ అందరూ ఏమై ఉన్నారు? పనివారే. కానీ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈ పెద్ద పనివాడు చిన్న పనివారి మీద ఏం చేస్తాడు? ఆధిపత్యం చేస్తూ ఉంటాడు. అవునండి. ఇది జరుగుతుంది. కానీ ఇక్కడ పనివారు అందరూ ఉన్నారు. యజమానుడే వచ్చి పనివారిని శుభం చెప్తున్నాడు. షాలోమ్, అందరికీ షాలోమ్. వారేమన్నారు? గాడ్ బ్లెస్ యూ, దేవుడిని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అప్పుడు బోయజు కోయు వారి మీద ఉంచబడిన తన పనివారిని, కోయు వారి మీద ఉంచబడిన తన పనివారిని. అదే ఇతను కూడా పనివాడే, కోసేవారు కూడా పనివారే, ఆ కోయువారి మీద ఉంచబడిన వాడు కూడా పనివాడే. ఆ యజమానుడు ఆ కోయువారి మీద ఉంచబడిన పనివాడితో మాట్లాడుతున్నాడా? ఏమని? ఈ చిన్నది ఎవరిది? ప్రైజ్ లార్డ్. ఎవరి కోసం అడుగుతున్నాడు ఈయన? రూతు కోసం అడుగుతున్నాడు. రూతు కోసం అడిగితే ఆయన ఏం ఆన్సర్ ఇచ్చాడు?
మోయాబు దేశం నుంచి వచ్చిన అమ్మాయి అని చెప్పట్లేదు ఈయన. ఏం చెప్తున్నా అడ్రస్ వివరణ? మోయాబు దేశము నుండి నయోమితో కూడా వచ్చిన, అంటే ఈయన ఈ కోయివారి మీద ఉంచబడిన పనివాడు ఉన్నాడే, అతనికి ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు, ఆమె ఎవరో తెలుసు, ఆమె ఎవరి తాలూకో తెలుసు, ఎవరి ద్వారా వచ్చిందో తెలుసు, ఆ ఎవరి ద్వారా వచ్చిన నయోమి గురించి కూడా ఈయన తెలుసు. నయోమి గురించి తెలుసు, నయోమి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు, ఎలా వచ్చిందో తెలుసు, కూడా ఎవరు వచ్చారో తెలుసు, కూడా వచ్చిన ఆమె ఎవరో తెలుసు. ఎవరికి? అబ్బా, అంటే ఇంత సమాచారం ఉంది ఈయన దగ్గరే, ఇంత వర్తమానం ఉంది ఈయన దగ్గరే. ఇటు నయోమి గురించిన వర్తమానం ఉంది, ఈ రూతు గురించిన వర్తమానం ఉంది. నయోమితో పాటు వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే ఆయన ఆన్సర్ ఇస్తాడా? ఇస్తాడా? ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబు నుంచి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఇస్తాడా ఆన్సర్? ఇస్తాడు. ఎందుకు వచ్చింది? ఆన్సర్ ఇస్తాడా? ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. ఈ ప్రశ్నలన్నింటి దగ్గర అన్నింటికి సమాధానం ఉందా? దాసుడి దగ్గర ఉంది. నయోమి ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్తాడు ఆయన, చెప్తాడు. ఎందుకు వెళ్ళిపోయింది? నయోమి ఒకతే వచ్చిందా? మరి భర్త ఏమయ్యాడు, కొడుకులు ఏమయ్యారు తెలుసా ఈయనకి? తెలుసు ఈయనకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? అక్కడ 2 అయ్యోలు ఉన్నాయి. ఎక్కడ? నయోమి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఈ మధ్యలో 2 అయ్యోలు ఉన్నాయి. ఏమిటా 2 అయ్యోలు అండి? 2 ప్రపంచ యుద్ధాలు ఉన్నాయండి. ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఆ డేట్లు గుర్తుపెట్టుకోండి, మీరు తర్వాత సెర్చ్ చేసి చూసుకోండి. 1948లో ఇజ్రాయెల్కు స్వతంత్రం వస్తే, ఈ మధ్యలో 70లో వారు వెళ్ళిపోతే, క్రీస్తకం 70లో వెళ్ళిపోతే 1948లో తిరిగి వస్తే, ఈ మధ్యలో 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మీరు చూసుకోండి, 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. 2వ ప్రపంచ యుద్ధంలోనే హిరోషిమా నాగసాకి దగ్గర అమెరికా ఏం చేసింది? అనుభవం వేసింది. దాని పేరేంటి? అనుభవం పేరు, ఆ అనుభవం పేరు లిటిల్ బాయ్. ఆ బాంబ్ పేరు లిటిల్ బాయ్. ఆ లిటిల్ బాయ్ ఇప్పుడు అండి పెద్దోడు అయిపోయాడు. నిజం, నేను చెప్పలేదు, ప్రవక్త చెప్పాడు. ప్రైజ్ లార్డ్. పెద్దోడు అయిపోయాడా? అని ఇప్పుడు ఒక పట్టణాన్ని కాదు, మొత్తం ప్రపంచాన్నే నాశనం చేసే స్థాయికి వచ్చేసాడంట అనుభవం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జాగ్రత్త పరిశీలించండి. అంటే 2 అయ్యోలు ఉన్నాయన్నమాట అక్కడ. ఎక్కడ? ఆ రూతు గ్రంథములోనే ఏమున్నాయి? 2 అయ్యోలు ఉన్నాయి. అంటే 2 ప్రపంచ యుద్ధాలు. ప్రపంచ యుద్ధం ఎందుకు వస్తుంది? యుద్ధం ఎవరెవరికి మధ్య జరుగుతుంది? 2 దేశాల మధ్య జరుగుతుంది. అంటే 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుందంటే అక్కడ ఏం జరుగుతుంది? రాజకీయ గందరగోళం జరుగుతుందన్నమాట. పట్టుకోండి ఈ విషయాల్ని జాగ్రత్తగా. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు 2 దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు వస్తాయంటే రాజకీయ గందరగోళం అన్నమాట. ఈ రాజకీయ గందరగోళం వచ్చిందంటే అక్కడ ఏముండాలి? ఏముంటే రాజకీయ గందరగోళం వస్తుంది? రాజకీయ గందరగోళం తీసుకొచ్చేది ఏమిటి? మత గందరగోళాన్ని తీసుకొచ్చేది ఏమిటి? మత గందరగోళాన్ని ఏమో ముద్రలు తీసుకొస్తాయి, రాజకీయ గందరగోళాన్ని ఏమో బూరలు తీసుకొస్తాయి. బూరలు అంటే అక్కడ ఎన్ని బూరలు ఉండాలి? అక్కడ 2 బూరలు ఉండాలి. 2 యుద్ధాలు ఉన్నాయంటే 2 బూరలు ఉండాలి. ప్రైజ్ లార్డ్. రాజకీయ గందరగోళాన్ని తీసుకొచ్చేవి బూరలు. కాబట్టి అది రూతు గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి, ఇంకా అనేక సంగతులు దాగి ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. అది మాదిరి ఉన్నది మనకి. ఈ రూతు గ్రంథం అర్థం చేసుకోవాలి. రూతు గ్రంథంలో బూరలు చూడాలి, రూతు గ్రంథంలో ముద్రలు చూడాలి, రూతు గ్రంథంలో అయ్యోలు చూడాలి. ఇవన్నీ చూడాలంటే మనం 22 అధ్యాయాలు గుండా చూడాలి. అందుకే మనకి 22 అధ్యాయాలు అమెరికా తెలియాలి. ప్రైజ్ లార్డ్.
హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఇది జరిగిన తర్వాత ఈ పెద్ద దాసుడు అన్నీ ఎరిగి ఉన్నాడు అనమాట. ఈ పెద్ద దాసుడు గురించి మనం చూస్తున్నాం ఈరోజు. ఈ పెద్ద దాసుడు అన్నీ ఎరిగి ఉన్నాడు. ఏం ఎరిగి ఉన్నాడు? పెద్ద దాసుడు ఒకటో అయ్యో కోసం మాట్లాడతాడు, రెండవ అయ్యో కోసం మాట్లాడతాడు, మూడవ అయ్యో కోసం మాట్లాడతాడు. అవునండి, గోగు మాగోగు యుద్ధాల కోసం మాట్లాడతాడు, ఆర్మిగదోని యుద్ధం కోసం మాట్లాడతాడు, అలాగే ప్రభు యొక్క రాకడ కోసం మాట్లాడతాడు, వధువు యొక్క ఎత్తబాటు కోసం మాట్లాడతాడు, ఇశ్రాయేలుకు 144,000 మంది యూదులు రక్షింపబడ్డ కోసం మాట్లాడతాడు, 3.5 సంవత్సరాల పరిచర్య కోసం మాట్లాడతాడు, మోషే ఏలియాల పరిచర్య కోసం మాట్లాడతాడు. ఎందుకంటే పెద్ద దాసుడికి అన్ని తెలుసు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు రూతు యొక్క విమోచన గురించి మాట్లాడుతున్నాడు. రూతు ఎవరు? వధువై ఉన్నది. రూతు యొక్క విమోచన అంతా పెద్ద దాసుడికి తెలుసు. అటు తర్వాత నయోమి యొక్క విమోచన కూడా ఆ పెద్ద దాసుడు ఎరిగి ఉన్నాడు. అందుకే ఈ పెద్ద దాసుడు ఆ యొక్క నయోమి యొక్క విమోచన కొరకు కూడా ఈ కాలపు ప్రవక్త మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ బోయజ్కి ఆ యొక్క రూతుకి మధ్యలో ఒక ఉన్నాడండి. ఆ పెద్ద దాసునికి బోయజ్కి ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో అన్నీ తెలుసు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జాగ్రత్త పరిశీలించండి. పెద్ద దాసుడు గట్టు మీద ఉండి మిగిలిన దాసుల చేత ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఊహించండి, ఈ చిత్రాన్ని ఒకసారి ఊహించండి. చూస్తున్నారా? ఒకసారి ఊహించండి. పెద్ద దాసుడు ఏం చేస్తున్నాడంటే గట్టు మీద ఉండి దాసులందరి చేత పని చేస్తూ ఉన్నాడు. యజమాని ఇంకా రాలే. మరి ఇప్పుడు దారిన ఎవరైనా వస్తే ఈ పెద్ద దాసుని చూసి ఏమనుకుంటారు? ఈయన యజమాని, ఆ యజమాని ఎంత చక్కగా దగ్గరుండి పని చేయించుకుంటున్నాడో అండి. అప్పుడు ఎవరైనా వచ్చి అడుగుతారన్నమాట, అయ్యా ఏ పంట వేశారు? ఈ పంట మీ చేను పంట చాలా బాగుగా పండిందయ్యా అని అంటప్పుడు ఆయన ఏమంటాడు? చాలా థ్యాంక్స్ అండి అంటాడా? అనడు. ఏమంటాడు? అయ్యా ఇది నా పొలము కాదు, నేను ఈ పొలానికి యజమానుని కాదు, నా యజమానుడు బోయజు, ఇది బోయజు యొక్క పొలము అంటాడా లేదా? ఇప్పుడు ఆ పెద్ద దాసుడు తనను తాను యజమానుడితో సమానంగా చేసుకోవట్లేదు. ఆ పెద్ద దాసుడు తనను తాను యజమాని స్థానంలోకి రావట్లేదు, యజమానుని కాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనకు అదే నిజస్వరూపం ఎక్కడుందయ్యా అంటే ప్రకటన గ్రంథంలో ఉందండి. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు నడిచాడు, కలిసి భోజనం చేశాడు, పడుకున్నాడు, మాట్లాడాడు. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఎవరు? చూశాడు, ఆయన్ని చూశాడు, హత్తుకున్నాడా? రొమ్మున ఆనుకున్నాడా? అలాంటి శిష్యుడు ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం నేరుగా ప్రకటన గ్రంథంలోకి వచ్చేద్దాం. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నాయి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. ఆయన అంటే దేవుడు తన దూత ద్వారా ఉందండి. ఇంగ్లీష్ బైబిల్లో కూడా అలాగే ఉందా? అంటే బై హిజ్ ఏంజెల్, అంటే ఆయన తన దూత ద్వారా, అంటే యోహానుతో ఆయన నేరుగా మాట్లాడుట లేదు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? దూత ద్వారా. ఆమేనండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఏమున్నాయి? 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు. అదే 7 దీపస్తంభాలు అంటే 7 సంఘకాలాలు, 7 వర్తమానికులు. ఇంకా చెప్పండి. 7 బూరలు చెప్పండి. వరుస ఎలా ఉన్నా చెప్పండి. 7 బూరలు, 7 ముద్రలు, 7 ఉరుములు, 7 కొమ్ములు,
7 కన్నులు, అవునండి, ఉన్నాయండి. 7 పాత్రలు, ఇంకా ఉన్నాయండి. 4 జీవులు, అయ్యోలు, మహావేశ్య, అవునండి, క్రూర మృగము, ఘట సర్పము, అవునండి, ఇంకా ఏముంది, సముద్రములో నుండి ఒక క్రూర మృగము, భూమిలో నుండి ఒక క్రూర మృగము, కననై ఉన్న గర్భముతో ఉన్న స్త్రీ, సూర్యుడు ధరించి ఉన్న కననై ఉన్న స్త్రీ, ఉన్నాయండి. ఇప్పుడు వీటికి అన్నిటికీ రకరకాల అర్థాలు చెప్పుకుంటూ వచ్చేయాలండి లోకము. అంటే ఇలాంటి కొత్త ఆకాశము, కొత్త భూమి ఉందండి, నూతన యెరూషలేము, ఆ పరలోక పట్టణము, 12 రాళ్ళు ఉన్నాయండి. ఉందా? ఇవన్నీ ఎక్కడున్నాయి? ప్రైజ్ లార్డ్. ఇవన్నీ, ఈ సంగతులన్నీ యోహాను చూస్తున్నాడు. కానీ యోహానుకి ఒక దాసుడు చూపిస్తున్నాడు. అతనే దేవుని దగ్గర ఉన్న పెద్ద దాసుడు. మీకు సంగతి చెప్పనా? ఆది కాండం మీకు సరిగా అర్థం అవ్వాలంటే మీకు ముందు ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలి. ఒక్క ఆది కాండం చెప్పడానికే జీవితం సరిపోదండి. 1, 2, 3 అధ్యాయాలు చెప్పడానికే ఇంచుమించుగా 4-5 సంవత్సరాలు పడుతుందండి. అన్ని సంగతులు అక్కడ ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆది కాండంలో. అది అర్థం అవడానికి ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనకు ప్రకటన గ్రంథం అనేది మనకి ఎప్పుడైతే సరైన రీతిగా ప్రత్యక్షపరచబడిందో అప్పుడు బైబిల్ మనకి సరైన రీతిగా అర్థమవుద్ది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు యోహానుకి దేవునికి మధ్యలో ఎవరున్నారు? ఒక పెద్ద దాసుడు ఉన్నాడు, ఒక దూత ఉన్నాడు, ఒక వర్తమానికుడు ఉన్నాడు. ఆ దూత రెక్కలు కలిగిన పరలోక దూత కాదు. దేవునికి యోహానికి మధ్యలో ఉన్న దూత రెక్కలు కలిగి 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్తున్న కెరూబులు కాదు, శరాపులు కాదు, దూతలు కాదు. అతనెవరని మనం జాగ్రత్తగా చూస్తే ఏమండి, మనం చూద్దాం ఏం చెప్పాడో చూద్దాం. ఆయన 19వ అధ్యాయం 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకు అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయుము. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తున్నాడు? ఇప్పుడు యోహాను ఏమనుకున్నాడు? ఎవరిని చూసి? పెద్ద దాసుని చూసి యోహాను పొరపడ్డాడు అక్కడ. అవునండి, ఏమని? యేసు ప్రభువే అనుకున్నాడు. యోహాను యేసును చూశాడు, యేసుతో ఉన్నాడు, యేసుతో సహవాసం చేశారు 3.5 సంవత్సరాలు. కానీ మరలా అక్కడ ఒక పెద్ద దాసుని చూసి ఆయనే యేసు అనుకున్నాడు. గమనించారా? ఆయన ఏమనుకున్నాడు? ఆయనే మెస్సయ్య అనుకుని సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఆయన ఏమన్నాడు? నేను నీతో పాటు ఒక సేవకుణ్ణి, ఒక ప్రవక్తని, ఒక సహోదరుణ్ణి, ఒక దాసుణ్ణి, సహదాసుని, నీ వంటి ఒక దాసుణ్ణి. నాకు నమస్కారం చేయదు, దేవునికి నమస్కారం చేయ అంటే నేను క్రీస్తును కాదంటున్నాడు. దేవుడు లైంగిక సంబంధం లేకుండా పుట్టి ఉన్నాడు. కానీ ఈ పెద్ద దాసుడు కూడా లైంగిక చర్య ద్వారానే పుట్టాడు. కాబట్టి ఆయన ఎప్పటికీ దేవుడు కాడు, మానవుడే. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇప్పుడు చాలామంది ఏమని చెప్పుకుంటున్నారు? విలియం బ్రన్హామే దేవుడని, విలియం బ్రన్హాము నామములో బాప్తిసం ఇస్తూ,
యేసుక్రీస్తు అనే పేరు తీసేసి విలియం బ్రహ్మం అనే పేరు పెట్టి ప్రార్థన అలాగే చేస్తున్నారు, పాటలు అలాగే పాడుతున్నారు, బాప్తిసం కూడా అలాగే ఇస్తున్నారు. విలియం బ్రహ్మము మనిషి మాత్రమే, దేవుడు కాదు, ఎప్పటికీ కాదు. అతను మన కొరకు రక్తం చిందించలేదు. ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక దైవజనుడు, ఆయన మనకు ఒక ప్రశస్తమైన సహోదరుడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం చూద్దాం, ఆయన ఒక పెద్ద దాసుడు. ఎవరింట్లో? అబ్రహాం ఇంట్లో పెద్ద దాసుడు ఉన్నట్లే, బోయజ్కి రూతుకి మధ్యలో ఒక దాసుడు ఉన్నట్లే, యూదాకి తామార్కి మధ్యలో ఒక దాసుడు ఉన్నట్లే, ఆశ్వరోషు రాజుకి ఎస్తేరుకి మధ్యలో ఒక దాసుడు ఉన్నట్లే, దేవునికి వధువుకి మధ్యలో ఒక దాసుడు. ప్రైజ్ లార్డ్. అలాంటి చాలా మంది దాసులు ఉన్నారు, కానీ ఒక పెద్ద దాసుడు, ఆయన పెద్ద దాసుని ఆయన కలిగి ఉన్నాడు. ఇప్పుడు 20 లక్షల మంది ఇశ్రాయేలీయుల కొరకు ఆ పెద్ద దాసుని పంపలేదు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బయలుదేవతను ఆరాధిస్తున్నా అక్కడికి ఎవరిని పంపించాడు? ఆయన ఏలియాని పంపించాడు. పునాదిని తిరిగి కట్టడానికి, మరలా వారికి తలరాయి పరిచయం ఇవ్వడానికి దేవుడు ఏలియాని పంపించాడు. ఆమె ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా పరిస్థితి, ఈ కాలంలో అల్పులమైన మన కోసం, అల్పులమైన మన కోసం దేవుడు ఏదో ఒక పనివాడిని పంపలేదండి. మన యొద్దకు పంపబడిన దాసుడు పెద్ద దాసుడు. అబ్బా, ఎంత ధన్యులమైన ప్రజలు మనం. ప్రైజ్ లార్డ్. దేన్ని బట్టి ఇప్పుడు మనం ఆ దేవుడు పంపిన ఆ పెద్ద దాసుని మనం ఎంతో ప్రేమించాలి, గౌరవించాలి. అవునండి, మనం ప్రేమించాలి. ఎందుకంటే మనకు ప్రశస్తమైన సహోదరుడు అతను. ఎలాంటి వ్యక్తిని పంపించాడంటే ఆయన ఏదో ఒక పనివాడిని పంపలేదు. అక్కడ పెద్ద దాసుని. ఎలాంటి పెద్ద దాసుడు అంటే యోహాను అతన్ని చూసి ఏమనుకున్నాడంటే యేసుక్రీస్తే అనుకున్నాడు. యేసే, ఈయన యేసు తప్ప ఇంకెవరో కాదు. ఇక ఈయన నేను చూశాను యేసుని, అలాగే ఉన్నాడు ఈయన. 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుని నేను చూసుకుంటూ వచ్చానే, ఆయన రొమ్మును ఆనుకుని ఉన్నానే, ఆయన పక్కనే ఉన్నానే, ఆయనలాగే ఉన్నాడు ఈయన. ఆయన తప్ప ఇంకెవరూ కాదని సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను కాదు, దేవునికి నమస్కారం చేయాలి. ప్రైజ్ లార్డ్. అలాంటి ఒక పెద్ద దాసుని నీ కొరకు పంపాడు. అలాంటి ఒక పెద్ద దాసుని నా కొరకు పంపాడు. అలాంటి పెద్ద దాసుని యొక్క స్వరము ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. సామాన్యమైన సంగతి కాదు ఇది. అంటే దేవుడు మనల్ని ఎంత పట్టించుకున్నాడు, దేవుడు మనల్ని ఎంత పట్టించుకున్నాడు, దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. యోహానికి ఏ సంగతి, యోహానికి ప్రకటన గ్రంథంలో సంగతులు ఎవరు చూపించారు? ఆయన్నే నీ కొరకు పంపిస్తే నువ్వు వినడానికి అశ్రద్ధ, చదవడానికి అశ్రద్ధ, పట్టించుకోవు. దేన్ని? వర్తమానాన్ని. ఎవరతను? ప్రైజ్ లార్డ్. 22వ అధ్యాయం 8వ వచనం. యోహాను నేను ఈ సంగతులు వినినవాడను. యోహానే సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? యోహానును నేను ఈ సంగతులు వినినవాడను, చూచినవాడు. నేను విన్నాను, చూచాను. నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా. మళ్ళీ ఏమైంది? రెండోసారి అండి ఇది. మొదటిసారి అయిపోయింది చెప్పాడు ఆయన. మళ్ళీ రెండోసారి ఏం జరిగింది? రెండోసారి కూడా మరలా నమస్కారం చేశాడు. అంటే ఇప్పుడు ఈయన రెక్కలు కలిగి సైన్యములకి అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని రెక్కలు కలిగి ఆరాధిస్తున్న దూతల్లో దేవదూతల్లో దూత కాదు.
దేవదూత కాదు. దేవదూత అంటే పరలోక దూత, దూత అంటే భూలోకపు దూత. వర్తమానికుడు, దూత అంటే వర్తమానికుడు. అంటే దూతని, ప్రవక్తను కూడా దూత అంటారు. దూత అంటే వర్తమానికుడు అంటారు, వర్తమానికుడు. దేవదూత అంటే పరలోకపు దూత, కానీ దూత అంటే వర్తమానికుడు, ప్రవక్త. హగ్గయిని కూడా ఏమన్నారు? దూత అన్నారు. హగ్గయి గ్రంథంలో ఉంటుంది. హగ్గయి గ్రంథంలో ఏమంటే యెహోవా దూత అయిన హగ్గయి. యెహోవా దూత అయిన హగ్గయి ఏమన్నా రెక్కలు కట్టుకుని వచ్చాడా? లేదు. పరలోక దూత కాదు, వర్తమానికుడు. ఎవరండి? వర్తమానికుడు. ఎవరు? హగ్గయి, ప్రవక్త. ప్రైజ్ లార్డ్. అంటే ఇతను ఇక్కడ యోహానుకి దేవునికి యేసుక్రీస్తుకు మధ్యలో ఉన్న వ్యక్తుల్లో ఏమన్నాడు? ఇప్పుడు అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ. అక్కడేమో నేను ఒక దాసుని అన్నాడు, ఒక సహోదరుని అన్నాడు. ఇక్కడ ఒక ప్రవక్తనే. ప్రవక్తల్లో ఒక ప్రవక్త, దాసుల్లో ఒక దాసుడు, సహోదరుల్లో ఒక సహోదరుడు, సహదాసుడు, సహోదరుడు, అలాగే ఒక ప్రవక్త. ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. అంటే దేవుడు ఒక, చెప్పండి, పెద్ద దాసుని కలిగి ఉన్నాడు. ఆ పెద్ద దాసుని మన మధ్యకి, మన కొరకు, మన విమోచన కొరకు, మన ఎత్తబాటు కొరకు, మనకి వర్తమానము కొరకు, మనము క్రీస్తు పక్కన కూర్చుండుట కొరకు ఆ పెద్ద దాసుడు మన కొరకు పంపించబడ్డాడు. నేనెంతో ప్రేమ కలిగి ఉన్నాను. ఆయన నా ప్రశస్తమైన సహోదరుడు. నేను ఆయన్ని ఆరాధించట్లేదు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఆయన్ని క్రీస్తుగా ఆరాధించట్లేదు. ఆయన ఒక ప్రశస్తమైన సహోదరుడు. ఈరోజు ఈ వర్తమాన ప్రత్యక్షత పొందుకున్నామంటే అతను తీసుకొచ్చిన వర్తమానమే. అసలు ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే కూడా దేవుడు అతని ద్వారా ఇచ్చిన వర్తమానమే. ప్రైజ్ లార్డ్. దేవుడు ఎంతగా హెచ్చించాడంటే ఎవరిని? ఈ పెద్ద దాసుని దేవుళ్ళ హెచ్చించాడంటే ఇప్పుడు అతను దేవుళ్ళ కనపడుతున్నాడు. ఇంకో మాట కూడా చదువుతాం. 16 వచనం, 22వ అధ్యాయం 16 వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు. ఎవరు ఇప్పుడు దాకా మాట్లాడింది? ఎవరు? యోహాను. నేను ఇప్పుడు వరకు మాట్లాడింది ఎవరు? యోహాను. 19వ అధ్యాయంలో మాట్లాడింది ఎవరు? యోహాను. 22వ అధ్యాయంలో 8వ వచనంలో మాట్లాడింది ఎవరు? యోహానును నేను. కానీ ఇప్పుడు 16వ వచనం, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. గ్లోరీ, ప్రైజ్ లార్డ్. అబ్బా, ఎవరిస్తున్నారు సాక్ష్యం? ఇప్పుడు మరి యేసును నమ్మితే, యేసు మాటలు నమ్మితే, యేసు వర్తమానాన్ని నమ్మితే ఆయనే చెప్తున్నాడు ఏమని? నా దూతను పంపి ఉన్నాను, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చొక్కనై ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ఎవరిని పంపించాడంట? యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. చివరిగా ఒక మాట చదువుదాం. మలాకి 4:5-6. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును.
ఏం చెప్తున్నాడండి ఆయన? ఎవరు? దేవుడైన యెహోవా చెప్తున్న మాట ఏంటంటే, నేను ప్రవక్తకు ఏలియాని మీ యొద్దకు పంపుతాను. గ్లోరీ, ప్రైజ్ లార్డ్. ఇక్కడ ప్రకటన గ్రంథంలో చివరిలో యేసు అను నేను సంగముల కోసము నా దూతను పంపి ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు పెద్ద దాసుడిని ఆయన పంపి ఉన్నాడు. అక్కడ మలాకీలో చెప్పబడిన దాసుడు ఏలియా, మలాకీలో చెప్పబడిన దాసుడు ప్రవక్త ఏలియా. ఆమె ఇక్కడ యేసుక్రీస్తుకి యోహానుకి మధ్యలో ఉన్న దాసుడు యోహాను. నేను చూసి సాగిలపడి నమస్కారం చేశాను, కానీ అతడు నన్ను వద్దన్నాడు, నమస్కారం చేయొద్దన్నాడు, నేను దేవుణ్ణి కాదన్నాడు అని సాక్ష్యం ఇచ్చాడు యోహాను 2 మార్లు. ఇప్పుడు యేసుక్రీస్తే స్వయముగా యేసును నేను నా దూతను పంపి ఉన్నానని సాక్ష్యం ఇచ్చారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటే దేవుడే తన పెద్ద దాసుని కలిగి ఉన్నాడు. ఆ పెద్ద దాసుడు ఈ కాలపు ప్రవక్త అయి ఉన్నాడు. ఆ పెద్ద దాసుడు ఏలియా ఆత్మతో ఉన్నాడు. ఆ పెద్ద దాసుడు ఏలియా శక్తితో నింపబడి ఉన్నాడు. ఆ యొక్క ఆహాబు కాలములో వచ్చాడు ఏలియాగా. ఆ ఏలియా ఆత్మ ఎలీషాలోనికి దిగి వచ్చింది. ఆ తర్వాత మొదటి రాకడకు ముందు బాప్తిసమిచ్చి యోహానుగా, అంటే తండ్రుల హృదయాల్ని పిల్లల తట్టు తిప్పే పరిచర్య చేయడానికి మరలా ఇప్పుడు పిల్లల హృదయాల్ని వారి తండ్రుల వైపుకి, పిల్లల హృదయాల్ని వారి తండ్రుల వైపుకి త్రిప్పే పరిచర్య చేయడానికి ఏలి ఆత్మతో వస్తాడు అని పంపిస్తానని మలాకీలో చెప్పిన లేఖనం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనకి చూస్తూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం చూస్తే, 7వ దూత పలుకు దినములలో, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము. అంటే ఎవరికి? దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము. అంటే ప్రవక్తలకి తెలిపిన సువార్త ప్రకారము. అంటే దేవుడే ప్రవక్తలకు తెలియజేస్తే, ప్రవక్తలు మనుషులకు తెలియజేస్తే ఏం తెలియజేశారు? దేవుని మర్మము, దేవుని మర్మము. ప్రైజ్ లార్డ్. అంటే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఆయన ఎక్కడున్నాడు? తెరల చాటునున్నాడు. గుడారములో ఉన్నాడు. మోషే గుడారములో ఉన్నాడు, మందసములో ఉన్నాడు. చూస్తున్నప్పుడు ఓడలో ఉన్నాడు. ఆ యొక్క తెరల చాటున ఉన్నాడు ఆయన. ఆ దేవుడు మర్మముగా ఉన్నాడు. ఆ మర్మముగా ఉన్న దేవుడు, మర్మయుక్తమైన దేవుడు, మర్మమై ఉన్న దేవుడు, దేవుని మర్మము 7వ దూత పరిచర్యలో, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు, ఆది కాండం 1వ అధ్యాయానికంటే ముందు, 1:1 కంటే ముందు ఏమున్నదో అదంతా ఎవరి పరిచర్యలో? 7వ దూత పరిచర్యలో. మీకు తెలుసా 1వ అధ్యాయం ఆది కాండములో 7 ఉరుములు ఉన్నాయని? ఆది కాండం 1వ అధ్యాయంలో 7 ఉరుములు ఉన్నాయి. ఎన్ని ఉరుములు ఉన్నాయి? 7 ఉరుములు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. 7 ఉరుములు ఉరమబడ్డాయి. ఎప్పుడైతే 7 ఉరుములు ఉరమబడ్డాయో సృష్టి పునరుద్ధరించబడింది. సృష్టి మరలా మొదటి స్థితికి వచ్చింది. పాడైపోయిన సృష్టిని బాగు చేయడానికి ఆయన 7 ఉరుములు ఉన్నాయి. అది ఎవరు మాట్లాడుతున్నారు? 7వ దూత. ప్రైజ్ లార్డ్. ఆమేన్. 7వ దూత మాట్లాడుతున్నాడు. 7వ దూత ద్వారా వచ్చింది. అసలు 1 అధ్యాయం 1వ వచనానికి ముందు ఆయన ఎలా ఉన్నాడు? ఎలోహిముగా ఉన్నాడు. ఎలోహిముగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఎలోహిము తర్వాత ఆయన ఎలా మారాడు? లోగోస్గా మారాడు. ప్రైజ్ లార్డ్.
ఆమేన్, హల్లెలూయా. ఓ ఈ సంగతులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము. ప్రకటన 10వ అధ్యాయము 7వ వచనములో ఉన్న 7వ దూత, యోహానుకి యేసుకి మధ్యలో ఉన్న ఆ యొక్క దూత. 7 నక్షత్రాలు దేవుని కుడి చేతిలో ఉన్నాయి. ఆ 7 నక్షత్రాల్లో 7వ నక్షత్రం. ప్రైజ్ ది లార్డ్. ఓ గమనించండి, గొర్రె పిల్లకు 7 కొమ్ములున్నాయి. ప్రకటన 5వ అధ్యాయంలో గొర్రె పిల్ల ఉంది, వధించబడిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి. 7 కొమ్ములకి 7 కన్నులు ఉన్నాయి. ఆ 7 కన్నులు భూమి అందంతటికి పంపండి దేవుని 7 ఆత్మలు. ఆ 7 ఆత్మలో 7వ ఆత్మే 7వ దూత. ఆ 7వ కన్ను 7వ దూత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ మనం ఇప్పుడు ఆ పెద్ద దాసుని ఆది కాండంలో చూడగలమా? ఆ పెద్ద దాసుని ఆది కాండం కంటే ముందు చూడగలమా? ఆ పెద్ద దాసుని ఆది కాండం 1వ అధ్యాయంలో చూడగలమా? ప్రైజ్ ది లార్డ్. నేను ఒక ప్రశ్న అడిగాను ఒక ప్రశస్తమైన సహోదరుని, అయ్యా ఈ కాల ప్రవక్తని రుజువు చేయడానికి ఏ లేఖనాలు చూపిస్తారో మీరు అని. ఏముంది, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నేనన్నాను ఆది కాండంలో 7వ దూతను చూపిస్తారా అని అడిగాను. అది వారికి ఆశ్చర్యం కలిగించే ప్రశ్నగా ఉంది. ఆది కాండములో 7వ దూత అని అడిగాను. అవును. నిర్గమ కాండములో 7వ దూత, లేవియ కాండములో 66 పుస్తకాలలో. ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నాం ఈ పెద్ద దాసుడిని? ఆది కాండములో. మరలా ఎక్కడ చూస్తున్నాం? ప్రకటన గ్రంథములో. అంటే ఇప్పుడు పెద్ద దాసునికి ఏం తెలుసు? దేవుడు ఏమై ఉన్నాడో పెద్ద దాసుడు వచ్చి చెబితేనే గాని. ప్రైజ్ లార్డ్. భూప్రపంచంలో రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతాలతో ప్రపంచం నిండిపోయింది. సంఘాల ఆచారాలతో నిండిపోయాయి, సిద్ధాంతాలతో నిండిపోయాయి, మానవ నాయకత్వంతో నిండిపోయింది. మనుషులు ప్రజల్ని వశపరుచుకున్నారు. రకరకాల సిద్ధాంతాలు వారిలో నింపుతున్నారు, వారి యొక్క ఉద్దేశాలు నింపుతున్నారు. ఇప్పుడు 7వ దూతగా పెద్ద దాసుడు భూమి మీదకి వచ్చి సమస్తమును చక్కబెట్టే ఏలియా. యేసుప్రభుని అడిగారు కదండి, రూపాంతర కొండ మీద నుంచి కిందకి దిగొచ్చేసిన తర్వాత, రూపాంతర కొండ ఎక్కి దిగొచ్చిన తర్వాత శిష్యులు యేసుప్రభుని అడిగారు. ఏమని? ప్రశ్న అడిగారు. ఏమని? ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు అని ప్రశ్న అడిగారు. మీరు అలా తెల్లమొక్కలు వేసుకోకండి, తీసి చదవండి. 18వ అధ్యాయం అంటే 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. అంతేనండి. 17. వారు కొండ దిగు వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచే వరకు ఈ దర్శనం ఎవరితోనూ చెప్పొద్దు వారికి చెప్పాడు. ఎవరికి చెప్పకండి ఈ దర్శనం అని చెప్పాడు. రిజరక్షన్ జరిగే వరకు, అంటే పునరుత్థానం జరిగే వరకు మాట్లాడొద్దని. తర్వాత అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగారు. శిష్యులు అడిగారు అన్నమాట. ఎందుకు ఈ ప్రశ్న అడిగారు? ఎందుకు డౌట్ వచ్చింది? ఆ ప్రశ్న ఎందుకు గుర్తొచ్చింది వీరికి? శాస్త్రులు అడిగారంట వీరిని. ఎవరిని? శిష్యుల్ని అడిగారంట. ముందు ఏలియా రావాలి, తర్వాత యేసుప్రభు రావాలి. యేసుప్రభు వచ్చారంటే ముందు ఖచ్చితంగా ఎవరు రావాలి? ఏలియా రావాలి. ముందు ఏలియా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారని ప్రశ్న గుర్తొచ్చింది. ఎవరిని అడుగుతున్నారా ప్రశ్న? ఎందుకు గుర్తొచ్చిందంటే ఆ కొండ మీద ఏలియాని చూశారు. రూపాంతర కొండ మీద పైన 1వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు అదే జరిగింది దర్శనం. అక్కడ ఏలియాని చూశారు. మోషే ఏలియాని చూశారు. మోషేకి ఒక పర్ణశాల, ఏలియాకి ఒక పర్ణశాల, నీకు ఒక పర్ణశాల కట్టేది ఇక్కడే ఉండిపోదాం అన్నారు కదా మరి పేతురు గారు.
అక్కడ మనం గత వారం కూడా మనం జ్ఞాపకం చేశాను అనుకుంటా, ఇది బైబిల్ స్టడీలోనో ఆదివారం ఆరాధనలోనో నేను గుర్తు చేసినట్టున్నా. ప్రైజ్లో అదొక అది అది పుత్ర స్వీకారం, అడాప్షన్ జరిగింది ఎక్కడని. ఆమేన్, హల్లెలూయా. బుధవారం చూసాం దాని సంగతులు. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే కిందకు వచ్చేసారో అడుగుతున్నారు, ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారు అని అడిగారు. అప్పుడు యేసుప్రభువు వారు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చాను, వారతనిని ఎరుగక తమకి ఇష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి, మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబెట్టబడతాడని మీతో చెప్పు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? సమస్తమును చక్కబెట్టాడు ఏలియా వచ్చి, అది నిజమే. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టును మాట నిజమే. మరి ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చాడు. ఆ యోహానే ఏలియా అని వారికి అర్థమైంది. ఎవరికి? శిష్యులు గ్రహించారు. అక్కడ ఉన్న చివరిలో ఆ శిష్యులు గ్రహించారు. ఏమని? యోహానే ఏలియా అని గ్రహించారు. అయితే ఆ ఏలియా సమస్తాన్ని చక్కబెట్టే ఏలియా కాదు. అంటే చక్కబెట్టవలసి ఉన్నాయి. ఎవరు చక్కబెడతారు? ఏలియా చక్కబెడతాడు. బోయస్ పొలంలో పంట కోసారు, నూర్పు నూర్చాలి. ఎక్కడ వేయాలి? ఎవరు చెప్తారు? పెద్ద దోసు చెప్తాడు. అదంతా ఏం చేయాలి? సమకూర్చాలి. పెద్ద దోసు చెప్తాడు. ఇదంతా ఇరిగినోడైనా. ఇప్పుడు సమస్తాన్ని చక్కబెట్టే పరిచర్య అది ఎవరిది? అదే ప్రకటన 17లో మర్మములను బయలుపరిచే పరిచర్య. 7వ దూత పరిచర్య మర్మములను బయలుపరిచే పరిచర్య. అంటే ఇప్పుడు సమస్తమును చక్కబెట్టే పరిచర్య చేసే ఒక ఏలియా ఉన్నాడు. అతనే మన కొరకు పంపబడిన పెద్ద దాసుడు. ఆ పెద్ద దాసును బట్టి దేవునికి మహిమ. ఆ పెద్ద దాసుని బట్టి దేవునికి మహిమ. మా కొరకు ఒక పెద్ద దాసుని పంపించావయ్యా. ఆ పెద్ద దాసుడే రాకపోతే, ఆ పెద్ద దాసుడు వర్తమానమే లేకపోతే, ఆ పెద్ద దాసుడే నువ్వు పంపించకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం అంటే ఎక్కడో ఆచారాల్లో సంప్రదాయాలు చీకట్లో ఉండేవాళ్ళం. ఈరోజు వెలుగులోకి వచ్చామంటే, ఈరోజు వాక్యంలోకి వచ్చామంటే, ఈరోజు సత్యంలోకి వచ్చామంటే, ఈరోజు ప్రత్యక్షతలోకి వచ్చామంటే కేవలము దేవుడు మన కొరకు పంపించిన పెద్ద దాసుని యొక్క పరిచర్య. ఆ పెద్ద దాసుని పరిచర్యయే మనల్ని ఎత్తబాటులోకి తీసుకెళ్ళబోతుంది. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. దేవుడి వర్తమానం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. ఓ నిజముగా మీకు వందనాలు తండ్రి. ఓ మీరు చేసిన కార్యమును బట్టి వందనాలయ్యా. మీరు మా పట్ల చూపిన కృపను బట్టి వందనాలయ్యా. మీ కృపకై వందనాలు ప్రభువా. మీ ప్రేమకై వందనాలు ప్రభువా. మా కొరకు పంపిన ప్రవక్తను బట్టి వందనాలు తండ్రి. అతను ఎవరో మాకు చక్కటి స్పష్టత మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. లేఖనాల్లో మాకు రుజువు చేసినందుకు వందనాలయ్యా. నిజముగానే ఆ ప్రవక్త రాకుండా ఉంటే మేమేమైపోదుము ప్రభువా. ఓ దేవా తండ్రి, నిశ్చయముగా మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుని ఆరాధన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందులో మా స్థానం ఏమిటో మాకు తెలియజేస్తాను. ఆ పెద్ద దాసుడు పరిచర్య వలనే ప్రభు అనేకమైన మర్మాలు ప్రభు నేను తెలుసుకున్నాను తండ్రి. అందులో ప్రభు నీలో మా స్థానం